ఏపీలో జరిగిన లిక్కర్ స్కామ్, తెలంగాణలో కవిత అరెస్ట్, ఎన్నికల స్కెడ్యూల్ విడుదలకు ముందు జరిగిన పరిణామం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. కేంద్ర ప్రభుత్వం కావాలనే ఇలా చేసిందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తుంటే కమలదళం నుంచి స్ట్రాంగ్ కౌంటర్లు పడ్డాయి. కవిత అరెస్టుపై బీజేపీ నేతలు ఏమన్నారో ఒకసారి చూద్దాం. బీజేపీ అరెస్ట్ చేస్తుందా? బీజేపీ రాజకీయ పార్టీ. బీజేపీ ఎలక్షన్లు కొట్లాడుతుంది, ప్రభుత్వం ఫామ్ చేస్తుంది, దేశం నడిపిస్తుంది, ప్రపంచానికి భారతదేశాన్ని దిక్సూచిగా చేస్తుంది. పనికిమాలిన ముచ్చట్లు బంద్ చేసి కేటీఆర్, హరీష్, ప్రశాంత్ వీళ్ళకి బుద్ధి రానట్టుంది. ఇంకా ఎలక్షన్లు ఓడిపోయినాక కూడా ఇప్పటికీ బదనాం చేసుడు బంద్ చేయాలి. మీ చెల్లెని ఇటువంటి లిక్కర్ స్కాములు చేయకుండా ఆపేది ఉండే అంత బుద్ధిమంతులేదు మీరు. కవితమ్మకి ఈడి నుంచి నోటీసుల పైన నోటీసు వెళ్తే కూడా పట్టించుకోలే. ఎందుకంటే కవితకి తెలుసు టీఆర్ఎస్ రాజ్యం సమయంలో మద్యం చాలా పెద్ద ఎత్తున కుంభకోణం వీళ్ళందరూ కలిసిమెలిసి చేస్తారు. ఒక ఎమ్మెల్సీకి ఏ విధంగా అరెస్ట్ చేస్తారు, ఒక ఎమ్మెల్సీకి ఎందుకు అరెస్ట్ చేస్తారు అని చాలా వరకు క్వశ్చన్లు లేబడుతున్నారు. ఇవాళ నేను అడుగుతున్నా, నేను కూడా ఎమ్మెల్యే ఉండే కదా, అలా నాకు అరెస్ట్ చేసే సమయంలో ఈ మాటలు యాద రాలేదా? నాకు కూడా అరెస్ట్ చేసి పీడీ యాక్ట్లో వేసినారు కదా, అప్పుడు ఎమ్మెల్యే రూల్స్ రెగ్యులేషన్ యాద రాలేదా? ఎవరైనా మోదీ కాలంలో తప్పు చేస్తే పక్కా జైలుకి వెళ్తారు, దానికి ఎవరు ఆపలేరు. కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు ఏదన్నా మాల్ ప్రాక్టీస్ జరిగినప్పుడు, తప్పు జరిగినప్పుడు వాళ్ళు విచారించే అధికారం ఉంటుంది, దర్యాప్తు చేసే అధికారం ఉంటుంది. అలాంటి దర్యాప్తు సంస్థలు వాళ్ళ పని బట్టి, ఆయా కేసును బట్టి రియాక్ట్ అవుతారు తప్ప దానికి మాకు సంబంధం లేదు. చట్టం తన పని తను చేసుకోకపోతుంది.